హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం జిఆర్ఎన్ చేసేటప్పుడు మనకు ఒక ఎర్రర్ వస్తుంది. ఇంటర్వెల్ 50 డస్ నాట్ ఎగ్జిస్ట్ అని. ఆ ఎర్రర్ను ఎలా సాల్వ్ చేద్దామో చూద్దాం. ఆ ఎర్రర్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఎర్రర్ ఎలా వస్తుందో చూసుకోవాలి కదా. ఫస్ట్ ఎర్రర్ ఎలా వస్తుందో చూసుకుందాం. జిఆర్ఎన్ చేయడానికి టీ కోడ్ /MI0 ఎంట్రీ చేసినాక ఫస్ట్ బాక్స్లో A1 గూడ్స్ రిసిప్ట్, సెకండ్ బాక్స్లో పర్చేజ్ ఆర్డర్ ఏ త్రూ అయితే మనం జిఆర్ఎన్ చేసుకుంటామో అది వేసుకుంటాం కదా. మనకు పర్చేజ్ ఆర్డర్ ఉంది కాబట్టి పర్చేజ్ ఆర్డర్ వేసినాం. PO నెంబర్ వేసి ఎంటర్ చేస్తాం. మెటీరియల్ చెక్ చేసుకొని క్వాంటిటీ చెక్ చేసుకొని క్వాంటిటీ ట్యాబ్లో క్వాంటిటీ వేసేసి ఐటమ్ ఓకే, ఎక్కడికి వచ్చిందో అవన్నీ ఇందులో చూపిస్తున్నారా ఓకే చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత ఓకే చూస్తుంది, ఏమి ఎర్రర్ లేదని అనుకుంటాం. మనం పోస్ట్ చేయడానికి వెళ్తే ఇంటర్వెల్ 50 డస్ నాట్ ఎగ్జిస్ట్ ఫర్ ద ఆబ్జెక్ట్ RF BELEG IND1 FBN1 అని చూపిస్తుంది. IND1 అనేది మన కంపెనీ కోడ్, FB అనేది ఫైనాన్స్కి సంబంధించిన ఒక టీ కోడ్ అనమాట. దాని మీద క్లిక్ చేస్తే ఇంకా డీటెయిల్స్ చూపిస్తుంది. ఎప్పుడు మీకు ఎర్రర్ వచ్చినా దాని డీటెయిల్ వ్యూ చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే కనీసం మనకు కొంచెం బేసిక్ అండర్స్టాండ్ అవుతుంది అనమాట. ఎర్రర్ ఎందుకు వస్తుంది, దానికి ఏం చేయాలనేది ప్రొసీజర్ చూపిస్తుంది. క్రియేట్ ద మిస్సింగ్ నంబర్ రేంజ్ ఇంటర్వెల్ ఇన్ కస్టమైజింగ్ అని చూపిస్తుంది. ట్రాన్సాక్షన్ కోడ్ FBN1 గిట్ట చూపించింది. మనకి ఏంది ఇంటర్వెల్ నంబర్స్ మిస్ అయినాయి FBN1లో అని అర్థమవుతుంది ఇది చదవడం వల్ల. ఎర్రర్ ఎప్పుడు వచ్చినా చదవడానికి ట్రై చేయండి, సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. FBN1 అని వచ్చింది. చూద్దాం మనం. ట్రాన్సాక్షన్ కోడ్ చెప్పింది కదా /N FBN1. కంపెనీ కోడ్ అడుగుతుంది IND1 మన కంపెనీ కోడ్. ఇంటర్వెల్ చెప్పాను కదా, ఇది డిస్ప్లేకి ఇది చేంజెస్ చేయడానికి మనం చేంజెస్ చేయాలి. ఎర్రర్ సాల్వ్ చేయాలంటే డిస్ప్లే చేసి చూడడం కాదు. ఓకే క్లిక్ చేసినాక ఇంటర్వెల్ 50 అని చెప్పింది. ఇంటర్వెల్స్ అంటే ఇక్కడ కనబడుతున్నాయి కదా 11111 అని. ఇది అబ్జర్వ్ చేయండి. 1/1992, 1/1993, 1/1999, 1/2000, 2004 ఇట్లా ఉన్నాయన్నమాట. అంటే ఇంటర్వెల్ ఇయర్ వైజ్ ఉంది. ఫ్రమ్ నంబర్ 2 నంబర్ సేమ్ ఉన్నాయి. అబ్జర్వ్ చేస్తే మీరు ఫ్రమ్ నంబర్ 2 నంబర్ సేమ్ ఉన్నాయి. మీరు ఎప్పుడైనా ఏదైనా ఎర్రర్ సాల్వ్ చేసేటప్పుడు డాటా ఎగ్జిస్టింగ్ డాటా ఎలా ఉందో దాన్ని అబ్జర్వ్ చేయడం గిట్ట చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకసారి పేజ్ డౌన్ కొడుతూ 50 వరకు వెళ్ళి చూద్దాం మనం. ఫిఫ్టీ వరకు వచ్చేసినాక 50 ఉన్నాయి ఆల్రెడీ, అయినా మనకి ఎర్రర్ వస్తుంది. ఎందుకు వస్తుంది ఎర్రర్? 50, 1992, 93, 99, 2000, అట్లానే 2014. ఇక్కడ ఇంకా కొంచెం కిందికి వస్తే 50 2014 వరకు ఉంది, 2015 వరకు ఉంది. నంబర్స్ సేమ్ ఉన్నాయి, ఫ్రమ్ నంబర్ 2 నంబర్ సేమ్ ఉన్నాయి. మీరు అప్పుడు ఏం చేశారంటే ఫ్రమ్ నంబర్ 2 నంబర్ కాపీ చేసుకోండి. ఒక ఎక్సెల్లో కానీ ఎక్కడైనా కానీ కాపీ చేసుకోండి. నేను ఇక్కడ నా ఎక్సెల్లో కాపీ చేస్తున్నాను. ఫ్రమ్ నంబర్ 2 నంబర్ 2015 వరకు ఉన్నాయి. మనం చేస్తున్నది ఏది 2023. 2023 లేదు, అందుకనే ఎర్రర్ వస్తుంది. మనకు 2016, 17, 18 అది అవసరం లేదు, ఎందుకంటే అది కంప్లీట్ అయిపోయింది కాబట్టి. ఒకసారి ప్లేస్ చేయండి. ప్లేస్ చేసి ఇంటర్వెల్ నెంబర్ ఏముంది 50, ఇయర్ ఏముంది 2023, ఫ్రమ్ నంబర్ ఏముంది ఫ్రమ్ నంబర్ అండ్ 2 నంబర్. ఈ నంబర్స్ ఇలాగే ఇవ్వాలంటే ఇలాగే ఇవ్వాలని ఏం రూల్ లేదు, ఏదన్నా ఇచ్చుకోవచ్చు. కానీ SAPలో స్టాండర్డ్స్గా ఈ నంబరే మెయింటైన్ చేయాలని అన్నప్పుడు మనం అదే నంబర్ మెయింటైన్ చేయడం మంచిదన్నమాట. ఎంటర్, సేవ్, కంటిన్యూ, సేవ్, బ్యాక్ రండి. మీకు టీ కోడ్లోకి వెళ్ళిపోండి. /MI0 ఎంటర్ చేయగానే గూడ్స్ రిసిప్ట్, పర్చేజ్ ఆర్డర్ ఇంతకుముందు లాగానే PO నంబర్ వేసాను. మెటీరియల్ ట్యాబ్, క్వాంటిటీ ట్యాబ్లోకి వచ్చి 100కి 100 వచ్చింది, 100 వేసాం. ఓకే. ఈ ట్యాబ్స్ అని నేను జిఆర్ఎన్ క్లాస్ చెప్పేటప్పుడు అవన్నీ వివరిస్తాను. ఓకే, పోస్ట్. ఇదిగోండి మనకు జిఆర్ఎన్ నంబర్ వచ్చేసింది. ఇదండి ఎర్రర్ సాల్వ్ చేసే విధానం, FBN1 ఎర్రర్. ఈ వీడియో మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. అవసరం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.